ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హలో రామ్ సార్. హాయ్ నారాజు. కొంతమంది కావాలనే ఎదుటి వాళ్ళ జీవితాన్ని బ్యాడ్ చేసేస్తూ ఉంటారు, కావాలని. దాన్ని ఎలా సార్ ఓవర్కమ్ చేయాలి? అసలు అలా ఎందుకు చేయాలనేటువంటి ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటుంది? కావాలని బ్యాడ్ చేస్తారు. ఈవెన్ ఎవరి పర్సనల్ లైఫ్లో చూసుకున్నా కావాలని చేసేస్తూ ఉంటారు. కొంతమంది ఇట్లా బ్యాచ్ ఉంటుంది నారాజు. బ్యాడ్ చేసే బ్యాచ్ ప్రతి చోట ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, ఫ్యామిలీ గ్రూప్స్లో కావచ్చు, కమ్యూనిటీస్లో కావచ్చు, రెసిడెన్షియల్ ఏరియాస్లో, ఎక్కడైనా సరే గ్రూప్ ఉన్న చోట అంతా ఎవరో ఒకరు అట్లా ఉంటారు. ఇందాక కావాలని బ్యాడ్ చేయడానికి అని అన్నావు కదా. బ్యాడ్ చేస్తున్నారంటే ఒక విషయం మనం సంతోషించాల్సిందంటే ఏదో గుడ్ ఉందని. దాన్ని డ్యామేజ్ చేస్తేనే కానీ బ్యాడ్ అయ్యేది. సో ఏదో కొంచెం గుడ్ ఉంది అని అర్థం. ఎందుకు ఇలా చేస్తారు మనం ఆలోచిస్తే 3 కారణాల వల్ల జనరల్గా అవతల వాళ్ళని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ కారణాలని మనం బాగా అర్థం చేసుకుంటే అరే ఏ కారణం ఎవడికి ఏ కారణం వర్తిస్తుందో అర్థమవుతుంది. నెంబర్ 1 జలస్. మనిషికి ఈర్ష్య, అసూయ. నువ్వు ఎదిగిపోతున్నావనో, నువ్వు ఏదో సాధించావనో, నువ్వు సంపాదించావనో, తనకు లేనిది మీకుందనో, ఏదైనా సరే అసూయ ద్వారా పుట్టే ఒక ఆలోచన డ్యామేజ్ చేయడానికి ఎన్నో రకాల మార్గాలు ఉండగా మిమ్మల్ని బ్యాడ్ చేయడం అన్నది ఒక మార్గాన్ని అనుకుంటారు వాళ్ళు. అసూయ నుంచి పుట్టే నెగిటివ్ ఎమోషన్ నుంచి పుట్టే ఆలోచనే ఎదుటోళ్ళని బ్యాడ్ చేయాలని అనుకోవడం. ఇది మొదటి కారణం. రెండోది అభద్రత. మన ఇద్దరం ఒకటే ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటే నాకంటే నీకు మంచి పేరు వస్తే, నేను చేయలేని పని నువ్వు చేసి చూపిస్తే, నేను సాధించి అందరి మన్ననలు పొందాలని అనుకుంటే అదే మన్ననలు నువ్వు పొందుతుంటే, ఇద్దరం ఒకే ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో ఉంటే, ఇద్దరం ఒకే బిజినెస్ ఒకేసారి స్టార్ట్ చేసి ఉంటే, ఈరోజు అవతల వాళ్ళు సక్సెస్ అయితే ఆ సక్సెస్కి కారణం ఏంటంటే అని మీరు డాష్ డాష్ అని తాను చెప్పుకునేది ఏదైనా ఉంటుందో బ్యాడ్ చేయడానికి, అది వచ్చేది ఒక అభద్రత నుంచి వస్తుంది. అంటే నీ ఎదుగుదల నా పతనానికి దారితీస్తుందేమో అన్న భయం. అది మూడవది. దట్ ఈజ్ అ ఫియర్. ఆ భయం ఏం చేస్తుందంటే మనిషిని తను ఏం చేస్తున్నాడో, తన పరిష్కారాన్ని ఎట్లా కనుక్కుంటున్నాడో తెలియక ఈ తప్పుడు దారి పోయేటట్టు చేస్తుంది. ఏంటి భయం? నా విలువ అవతల వాళ్ళ ముందు పడిపోతుందేమో అన్న భయం. ఒక ఫ్యామిలీలో ఎవరినైనా అట్లా చెడ్డ చేస్తుంటే, ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలాసార్లు ఇట్లా చెడ్డ చేయడం అనేది ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య కూడా జరుగుతూ ఉంటుంది. నాకు ఏంటంటే వాళ్ళని చెడ్డ చేయడం ద్వారా మన వాల్యూ పెరుగుతుందని. అది జరుగుతుందా జరగదా అని పక్కన పెడితే, చెడ్డ చేసేవాళ్ళు అవతల వాల్యూ తీయటానికి వీళ్ళకున్న భయం వల్ల నా వాల్యూ ఎక్కడ తగ్గుతుందో కాబట్టి నా వాల్యూ పెంచే పద్ధతి నాకు తెలియక అవతల వాళ్ళ వాల్యూ తగ్గిస్తే నా వాల్యూ పెరుగుతుందన్న భ్రమలో మూడవ కారణంగా కనిపిస్తుంది. సో మనకు ప్రధానంగా ఈ 3 కారణాల వల్ల కావాలని ఎదుటి వాళ్ళను బ్యాడ్ చేసే అవకాశాలు కనిపిస్తుంటాయి. అది మనం అనుకున్నట్టు ఏ బిజినెస్ సెటప్లో కావచ్చు, ఆర్గనైజేషన్లో కావచ్చు, మామూలుగా సొసైటీలో కావచ్చు. ఈ 3 కారణాలు మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, నెంబర్ 1 ఎవరైతే బలి అవుతున్నారో, ఎవరైతే చెడ్డ కాబడుతున్నారో వాళ్ళు ముందు ఆలోచిస్తున్నారు, నేను చెడ్డ అవ్వడానికి కారణం ఈ 3 ఏది అని. ఈ 3 ఏదని తెలిసినా సరే వీటిని ఎలా పరిష్కరించుకోవాలి? ఇంకేమైనా సరే అంటే రూట్స్ ఇవే ఉంటాయా? సోషల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇంకేమైనా ఉంటుందా? సహజంగా మనిషికి ఉన్న నెగిటివ్ ఎమోషన్స్లో, తర్వాత సోషల్ అప్రూవల్కి సంబంధించి ఏదైనా అంటే సమాజం అంగీకరించకపోవడం గురించి. జనరల్గా నారాజు మన లైఫ్ సగం జీవితం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లైఫ్ ఆఫ్ రిలేటివిటీ అంటే ఏంటంటే మన జీవితం అంతా పోలికలతోనే సగం జీవితం గడుపుతాము. అంటే నేను పక్కవాడి కంటే హ్యాపీగా ఉన్నానా లేదా, ఎదుటివాడి కంటే సంపాదించానా ఎక్కువ లేదా, వీళ్ళకంటే నాకు మంచి పేరు వచ్చిందా లేదా, లేదా తన లక్ష్యం కూడా ఏంటంటే ఇంకొకరిని చూసి పోల్చుకునే లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు. సో మన లైఫ్లో సాధారణంగా సహజంగానే మనకు తెలియకుండా పోలికతోనే మనం మన లక్ష్యాలని పట్టుకుంటాం, మనం జీవిస్తుంటాం. కాబట్టి ఈ పోలికలో వీ వాంట్ అప్రూవల్. నన్ను ఈ సమాజం అంగీకరించాలి, ఈ ఆర్గనైజేషన్ నన్ను ఒప్పుకోవాలి, ఈ కమ్యూనిటీ నేనే టాప్ అని అనాలి, నన్ను కాకుండా ఇంకెవరన్నా అంటే నన్ను దూరం పెట్టినట్లు అర్థం
అని తమ సెల్ఫ్ వాల్యూ తెలియని వాడు ఎవడైనా, సెల్ఫ్ వాల్యూ లేనివాడైనా, సెల్ఫ్ వాల్యూను తక్కువ చేసుకున్నవాడు ఎవడైనా సరే అవతల వాడి వాల్యూని కూడా తక్కువ చేయాలని ట్రై చేస్తాడు. దాంతో వీఆర్ ఈక్వల్ అని. నేనే కాదు నువ్వు కూడా తప్పు చేయలేదా అంటే అప్పుడు దాని ఏంటంటే నన్ను తక్కువ చేశారు కదా, నేను కూడా నిన్ను తక్కువ చేసి నా లెవెల్కి తీసుకొస్తే నా వాల్యూ ఏం పోదు అని. సామాజికంగా ఇట్లాంటి కారణాలు, నెగటివ్ ఎమోషన్స్, ఈర్ష్య, ద్వేషాలు, అభద్రత, భయము, ఈ కారణాలన్నీ మనిషిని అవతలవాడిని అదే పనిగా కావాలని చెడ్డ చేయడానికి ఆస్కారం కల్పిస్తాయి. ఇట్లా మనం చెడ్డ అయ్యాము ఇవి కారణాలని తెలిసినప్పుడు ఎవరైతే బలి అవుతారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఒకే వైపే కదా, అందరూ మీరేదో అన్నీ సాధించారు కాబట్టి అందరూ మీ మీద ఈర్షున్నారని కాదు. అవతల వాళ్ళ మాటల్లో ఏమాత్రమైన నిజం ఉందా, మనది కూడా తప్పు ఉందా అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీకు అట్లా అనిపించలేదు, మీ తప్పేం లేదు, ఇది కేవలం మీ ఎదుగుదలను చూస్తేనే అవతల వాళ్ళు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు అవతల వాళ్ళని శత్రువులుగా భావించడం అందరూ చేసే పని. మీరు మిత్రులుగా కూడా భావించక్కర్లేదు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి, వాళ్ళను స్నేహితులుగా. ఎందుకంటే సక్సెస్ అయిన వాడిని చూస్తే ఫెయిల్ అయిన వాడు దూరంగా పెడతాడు సక్సెస్ అయిన వాడిని. అవును. ఎందుకంటే ఆ పక్కన తిరిగితే నాకు వాల్యూ పోతుందన్న భయంతో దూరంగా పెడతారు. దూరంగా పెడుతున్నప్పుడు ఏమంటే దూరం నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే చెడ్డ చేస్తుంటారు వాళ్ళని. కాబట్టి మీరు దగ్గరికి చేరండి. అంటే ఏంటి, వాడికి చాలా ఈగో ఉంది తెలుసా, ఎంత అహంకారం, వాడు గెలిచాడని తెలుసా, సక్సెస్ఫుల్ అయ్యాడని చెప్పేసి విపరీతంగా అందరికీ చెప్పుకుంటుంటాడని మీ వెనకాల బ్యాడ్ చేస్తుంటాడు. మీరు దూరంగా ఉంటేనే కదా ఇతను ఇవన్నీ మాట్లాడతాడు. మీరు దగ్గర చేరండి. సో గో క్లోజ్ టు దెమ్, టాక్ టు దెమ్. ఏంటి, మీరు విజయాన్ని సాధించినా సరే ఎంత వినయంగా ఉంటారో చెప్పండి. మీరు ఓడిపోయిన వాళ్ళు తనకు శత్రువులు కాదు, నేను వాళ్ళని కూడా ప్రేమిస్తాను, ఆ విషయం మాట్లాడండి. మీ విజయానికి దేన్ని నమ్ముకుంటే, మీకు ఏ కారణాలు మీకు విజయానికి దోహదపడ్డాయో వాటిని చెప్పండి. ఇంకోటి, వాళ్ళ విజయానికి కూడా మీరు ఎట్లా దోహదపడతారో చెప్పండి. ఈ ప్రయత్నాలు చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు తెలియకుండా మీ వెనకాల జరిగే కుట్రలకు కానీ, మిమ్మల్ని బ్యాడ్ చేసే వ్యక్తులకు కానీ మీ పట్ల అవగాహన పెరిగి స్పష్టత వచ్చి మాట్లాడే మాటలు చాలా తప్పని తగ్గించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు హెల్ప్ ఆఫర్ చేశారు కాబట్టి, మీరు దూరమైన వ్యక్తి కాదు, నాకు దగ్గర అదే ఇతన్ని కలుపుకోవచ్చు అన్న ఆలోచన ఇచ్చారు కాబట్టి ఆ అభద్రతను భద్రతగా మార్చి అప్పుడు మీ వెనకాల మాట్లాడేది తగ్గించవచ్చు. సెకండ్, మనం 2 విషయాలే మాట్లాడదాం. ఒకటి ఏంటంటే ఎక్కడి నుంచి బ్యాడ్ వస్తుందో వాళ్ళకి దగ్గరగా పోవడం. ఇవన్నీ పక్కన పెడితే మీ సెల్ఫ్ వర్త్ని పెంచుకోండి. నారాజు ఇప్పుడు రజనీకాంత్ నడుచుకుంటూ పోతుంటే, రజనీకాంత్ అంటే ఎవరికో తెలియని వాళ్ళకి బట్టతల, సన్నగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, 60 ఏళ్ళు పైబడి ఉంటాడు, నడుస్తూ పోతూ ఎవరో అతన్ని హీరో అంటే అతని వెనకాల అతను హీరోనా అని ఎన్ని జోకులైనా వేయచ్చు. రజనీకాంత్ అంటే ఎవరో తెలియనివాడు. సో అతను ఇన్ని నా మీద బ్యాడ్ చేస్తున్నారండి, నేను సక్సెస్ అయ్యానని బ్యాడ్ చేస్తున్నారని రజనీకాంత్ ఆలోచించడు, వాళ్ళ గురించి విమర్శించడు, ఎవరెవరు ఎందుకు బ్యాడ్ చేస్తున్నారో కారణాలు వెతుక్కోవడానికి ట్రై చేయడు. రజనీకాంత్కి ఒక విషయం తెలుసు, మీరు నన్ను ఎన్ని వెనకాల అనుకున్నా ఒక్కసారి మేకప్ వేసుకొని విగ్గు పెట్టుకొని కెమెరా ముందు నిలబడితే ఈ వెనకాల మాట్లాడే వాళ్ళందరూ ఎక్కడో థియేటర్లో మూల కూర్చొని చప్పట్లు కొడతారని తెలుసని. అహంకారంతో కాదు, తన స్ట్రెంగ్త్ ఏంటో స్క్రీన్ మీద తనకు తెలుసు. ఎవరైనా సరే మనల్ని అదే పనిగా బ్యాడ్ చేస్తుంటే మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే అంతకంత మన వాల్యూని పెంచుకునే ప్రయత్నమే చేయాలి. మన సమయాన్ని మన వాల్యూని పెంచుకోవడానికి మనం స్పెండ్ చేయాలి తప్ప ఎవరు నన్ను బ్యాడ్ చేస్తున్నారు, ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు, ఎవరెవరు బ్యాడ్ చేస్తున్నారన్న మీ రీసెర్చ్ టైంనంతా ఆ అనాలిసిస్తో స్పెండ్ చేస్తే పెరాలిసిస్ రావడం గ్యారెంటీ. ఫ్యాంటాస్టిక్. కాబట్టి అట్లాంటి అనాలిసిస్ని పక్కన పెట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే సెల్ఫ్ వర్త్ను, సెల్ఫ్ వాల్యూను పెంచుకుంటే అప్పుడు ఏమనిపిస్తుందంటే మీరు ఎదుగుతూ పోతుంటే కింద నుంచి బ్యాడ్ మాట్లాడే వాడి మాటలు మీకు వినిపించినంత ఎత్తుకు ఎదుగుతారు. వినిపిస్తేనే నీ ప్రాబ్లం, ఎవరు చెడ్డగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చేయవలసిన ప్రూఫ్ ఏంటంటే మీరు ఎదగడం, మీ ఎదుగుదల మీద మీరు దృష్టి పెట్టడం తప్ప మీరు ఏమీ చేయలేరు, చేయకూడదు కూడా, చేయవలసిన అవసరం కూడా లేదు. అప్పుడు సమాజానికి ప్రూఫ్ దొరుకుతుంది వాళ్ళు మాట్లాడేది చెడ్డ మంచా అని.
మనల్ని బ్యాడ్ చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రతి 10 మంది మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఆ ఆలోచనలు హాంట్ చేస్తూ ఉంటాయి కదా సార్. అంటే యాక్చువల్గా ఫస్ట్ మనం వినకూడదు, వినటానికి మనం అవకాశం ఇచ్చేసిన తర్వాత మన ఆలోచనలు అయితే నెగిటివ్కి వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అవుతాము. అంటే నన్ను ఇలా అంటున్నాడు అనగానే మనం అది కాదే వీళ్ళింటి ఇలా అనేస్తున్నారు అనేటువంటి ఆలోచనతో మనం హాంట్ చేస్తూ ఉంటాయి. ఆవేశం పెరుగుతుంది, కోపం వచ్చేస్తుంది, బాధ, ఉద్వేగము, ఎవరితో చెప్పుకోలేము, అవతల వాడిని బ్యాడ్ చేద్దాం అనేటువంటి ఇంటెన్షన్ కూడా వచ్చేస్తుంది. తెలిసి తెలియక రెండూ చేస్తాము ఆ టైంలో. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే లిటరల్గా మనం మన బాడీలో కానీ మనలో కానీ మన బిహేవియర్లో కానీ అంతకు ముందు ఎంత ప్లెజెంట్గా ఉన్నామో అది ఇప్పుడు కనిపించదు. దాన్ని ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలి అసలు అర్థం కాదు కూడా మనకి. దాన్ని తిట్టలేము, కొట్టలేము, ఏమీ చేయలేము. కానీ మనకి ఆ నెగటివ్స్ విన్నప్పుడల్లా అనిపించేస్తూ ఉంటుంది అనమాట. కొంతమంది అయితే మర్డర్ చేసేంత దానికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నేను అది కాదు కదా, నువ్వు ఎట్లా చెప్తావు ప్రూఫ్ లేకుండా అనేటువంటి దాని మీదకి వెళ్ళిపోతారు. ఆ ఆలోచనలు ఎట్లా తగ్గించాలి అసలు? కరెక్ట్ నారాజు. కొంతమంది ఎవరైనా వచ్చి పలానా మీ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు అన్నప్పుడు అంతవరకు మనం సాధించిన విజయాన్ని కూడా మర్చిపోయి ఎంతో బాధపడి కృంగిపోయి ఆ సెలబ్రేషన్ ఎంజాయ్ చేసేంత అవకాశం కూడా లేకుండా మన మనసును పాడవుతుంది. అయితే నారాజు, ఎవరైనా వెళ్ళి సచిన్ టెండూల్కర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే వెనకాల అందరూ మిమ్మల్ని చాలా పొట్టోడు అని ఎగతాళి చేస్తున్నారండి, మీరేమంటారు అని సచిన్తో అంటే ఏమనొచ్చు? సచిన్ ఆన్సర్ స్మైల్ సార్, అంతే. ఒక స్మైల్ ఇచ్చి వాడు చెప్పక్కర్లేదు, పొట్టోడని నాకు తెలుసు, ఇంకేం కావాలి నీకు చెప్పి ఇన్ఫర్మేషన్. సెల్ఫ్ అవేర్నెస్ ఎవరికైతే ఉంటుందో, నా గురించి నాకు బాగా తెలుసు అనుకున్నవాడు ఎవడుంటాడో, ఎవరెన్ని మాట్లాడినా మీరు మాట్లాడకముందే నా గురించి నాకు తెలుసు, నేను దేంట్లో స్ట్రాంగో దేంట్లో వీకో తెలుసు, నువ్వు నా వీక్ పాయింట్ని అంత హైలైట్ చేసినా నా స్ట్రాంగ్ పాయింట్ని నేను అంత స్ట్రెంగ్తన్ చేస్తుంటాను. ఈ అవేర్నెస్ లేని వాళ్ళు అవతలున్న ప్రతి మాటకి గుచ్చుకొని బాధపడుతుంటారు. అవేర్నెస్ ఉన్నవాడు అరే నా బాగలేనివి వాళ్ళు మాట్లాడారు, నా బాగున్నవి కూడా మాట్లాడాలి కదా, మాట్లాడకపోయినా పర్లేదు, ఏది బాగుందో నాకు తెలుసుగా బాగా. ఇందాక నేను చెప్పిన రజనీకాంత్ ఎగ్జాంపులే. ఎస్, అవన్నీ బలహీనతలే, కానీ బలాలు ఎట్లుంటాయో తెలుసుగా. అందుకే సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఆయన పబ్లిక్ ఫంక్షన్కి ఎట్లా వస్తాడు నారాజు? న్యాచురల్గా అట్లే వస్తాడు. ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అభిమానులు, ఎంతమంది నిర్మాతలు అందరూ వస్తారు, వచ్చి ఆయన చూస్తారు, పబ్లిక్లో కనపడతాడు, మీడియా అంతా ప్రింట్ చేస్తుంది. అయినా సరే దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. ఈ అవేర్నెస్ ఉన్నవాడికి వెనకాల మాట్లాడే మాటలు వినిపించవు. అవేర్నెస్ లేనివాడికి ప్రతి చిన్న మాట గుచ్చుకుంటుంది, గుచ్చుకున్న ప్రతిసారి తను తగ్గిపోయినట్లు భావిస్తాడు, ఏదో ఒక రోజు తగ్గే కనపడతాడు. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ గివెన్ టు ఆల్ ద ఆడియన్స్. చాలామంది స్టిల్ ఇటువంటి వాటిని ఫేస్ చేయలేక బాధతో కృంగిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి అంటే, కొంతమంది మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుందామను, లేదంటే 1 month కోచింగ్కో 2 months కోచింగ్కో వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? నారాజు, మనం ఖచ్చితంగా చాలా మార్గాలు మనం టీవీ ఇంటర్వ్యూల ద్వారా చెప్తున్నాం. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఒక మనిషి దగ్గర ఉండి వాళ్ళని మానిటర్ చేసి వాళ్ళ డెవలప్మెంట్ని దగ్గర ఉండి చూసేదాకా ఒకసారి వాళ్ళే మోటివేట్ అవ్వడం కష్టం. అలాంటి హెల్ప్ ఎవరైనా కావాలని అనుకున్నా, కోచింగ్ అవసరమైనా సరే ఖచ్చితంగా ఈ విషయాల్లో సెల్ఫ్ డెవలప్మెంట్కి సంబంధించి ఆల్వేస్ దే కెన్ టేక్ అపాయింట్మెంట్ అండ్ దే కెన్ కన్సల్ట్. ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేస్తే మనం ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం. అట్లాగే మనం చాలా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం, ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. లైఫ్ పట్ల అవగాహన కావాలనుకుంటే విజువలైజేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. ఇంకా వ్యక్తిగతంగా సహాయం కావాలనుకుంటే కన్సల్టేషన్ కలవచ్చు. మనం ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. April 8th అయితే విజువలైజేషన్ క్లాస్ ఉంటుంది. సో ఆసక్తి, అది కూడా అడ్వాన్స్ క్లాస్. మీ జీవితంలో జరిగేటువంటిది అంటే మీకు తెలియకుండా అన్కంట్రోల్గా అయిపోయినటువంటి జీవితాన్ని ఒక స్ట్రక్చర్ వేలో మళ్ళీ తీసుకురావాలి, నేను మళ్ళీ బ్యాక్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం పర్సనల్ అపాయింట్మెంట్ అన్నా తీసుకోండి. April 8th జనరల్గా అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ జరుగుతూ ఉంది. సో విజువలైజేషన్ ఫీడ్బ్యాక్ వీడియోస్ అని చెప్పేసి మీరు కొట్టిన రామ్ గారిది చాలా వస్తాయి. అంటే అచీవ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితం మొత్తం చిన్న భిన్నం అయిపోయిన తర్వాత, మొక్కలైపోయిన తర్వాత ఒక చోట మళ్ళీ తిరిగి తీసుకొచ్చి
బ్యాక్ అయినటువంటి వాళ్ళు, గోల్డ్ మెడల్ సాధించినటువంటి స్టూడెంట్స్ కూడా ఈ విజువలైజేషన్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో మీరు ఆ విజువలైజేషన్ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వాలనుకుంటున్నారా, జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. వెంటనే దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి, మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.